హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అఫీషియల్ క్రియేటివ్ హబ్. ఈరోజు అయితే కిలా వరంగల్ పార్క్ అయితే వచ్చేసినాం. ఇదా మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూడబోతున్నాం. మొత్తం అంతా ఎక్కడ ఎలా కట్టారు మొత్తం అంతా తిరిగి చూడబోతున్నాం. ఎలా చేస్తారు మొత్తం టికెట్ ప్రైస్ కూడా పోతూ మాట్లాడుకుందాం. సో లెట్స్ గో. ఏదైతే మొత్తం మనం చూసుకోవచ్చు, మొత్తం కూలిపోయింది. చాలా బాగా కట్టారు, కానీ కూల్చేశారు యుద్ధం వల్ల. చూసుకోవచ్చు మొత్తం అంతా ఎలా కట్టారు. అంతా అసలు యుద్ధం వల్ల అంతా ఖరాబ్ అయిపోయినాయి అన్నీ. చూడొచ్చు మనం అసలు ఎంత బాగా కట్టారు. చూడొచ్చు మీరు అన్ని మంచిగా. ఇంత పెద్ద బండరాళ్ళు ఎట్లా లేపారో అర్థమైతలేదు. అప్పుడు క్రేన్స్ కూడా లేవు. మళ్ళీ చేతులతోటే మీరైతే చూడొచ్చు, చెట్లు కూడా మొలిసాయి. అరే అన్న, ఇది అది వీటికి పెడతారన్న నీళ్లు ఆవులుగా. ఓకే ఓకే ఓకే, సైడ్ గా ఉండాలి. కాకపోతే మనమైతే చూడొచ్చు ఇంతకుముందు అట్లకెళ్ళి ఉండే మనం. అన్న అన్న నాకు ఇంకోటి మనం రుబ్రాలు అంటాం చూడు, అదే అదే ఇట్లా రుబ్రాలు చూడాలి. ఎక్స్ప్లోర్ అయితే చూద్దాం. కింద అయితే సౌండ్ అయితే కింద మొత్తం గైస్ వీడట సీఎం అవుతాడట. చూడండి మీరైతే చూడొచ్చు. ఇంత కింద ఇంకో డస్ట్బిన్. అందరూ ప్లాస్టిక్ అట్లా ప్లాస్టిక్ డస్ట్బిన్ లో పడేయాలి. డ్రింకింగ్ వాటర్. వాటర్ రాదా? వద్దు అంతే. ఎవరు గలీజ్ చేస్తారు, మనకు అవసరమా అని చెప్పాలి. అది గ్యారేజ్ ఏదో తయారు చేయడానికి అనుకుంటా. ఇదంతా మన చెట్లు అయితే నాటారు. మీరు చూడొచ్చు కొంగలు. ఇదంతా అసలు గోట్స్ కాదు అవి. అక్కడ కూర్చున్నాయి గైస్, మీకైతే ఎక్స్ప్లోర్ చేస్తాం. మీరైతే గోట్స్ అంటారు కావచ్చు, మేము వాటిని మేకలు లేదా మేకలు పొట్టేళ్ళు ఇంకా దగ్గరికి అయితే పోవద్దు, అవి భయపెడతాయి. గైస్ కింద పాములు ఉండే చాయిస్ కూడా ఉండేది. చూడొచ్చు మీరు. చిన్న మేక పిల్లలు ఉన్నాయి. గడ్డి ఉన్నాయి. అయితే గడ్డి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. పొద్దున ఈవినింగ్ అని వస్తే ఇది మస్తు ఉంటది. ఈవినింగ్ కదే మరి, ఈవినింగ్ అన్న పొద్దున ఈవినింగ్ 6 దాకా. ఈవినింగ్ 6 దాకా ఉన్నది. మధ్యాహ్నం టైమింగ్స్ అంటే మార్నింగ్ టైమింగ్స్ 8. మధ్యాహ్నం మార్నింగ్ టైమింగ్స్ అయితే 8 AM కి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే మనమైతే టికెట్ కాస్ట్ గురించి మాట్లాడుకుంటే, పెద్ద వాళ్ళకైతే 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చిన్న వాళ్ళకైతే ఫ్రీగానే ఎంట్రీ ఇస్తున్నారు. సో ఈజీగా మీరైతే రావచ్చు. దీని మీకు అయితే దునికాడు మా చెరిగాడు. వానికి ఆడ దెబ్బ తాకింది అన్నమాట. వానికి డిప్రెషన్. మనమైతే ఇంకోటి అయితే చూసుకోవచ్చు. మీకైతే ఎక్స్ప్లోర్ చేసేది చూపుతా. గైస్ టైం అవుతుంది, వేరే దానికి కూడా పోవాలి. ఇంకా చూడొచ్చు మీరు, పెద్ద పెద్ద తోరణాలు ఉన్నాయి, లైట్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు ఎంత బందోబస్తు చేసిందంటే లైట్ ను టచ్ చేయకుండా చిన్నపిల్లలు ముట్టుకుంటారు. గైస్ ఇదైతే చాలా అవి ఉన్నాయి, చూడొచ్చు. ఇప్పుడైతే రోడ్డుకి ఎక్కుదాం మనం. ప్రాముఖ్యత అప్పటి తెలుగుది. మీరైతే అది మన తెలుగు లెక్కన ఉన్నది, కానీ వేరే తీరు ఉన్నది కొంచెం. తా తోటి స్టార్ట్ అయింది ఇది. తానో చానో అదైతే ఆడికైతే ఎక్స్ప్లోర్ పోవాలి. ఇప్పుడైతే రోడ్కి ఎక్కుదాం.
గైస్ టైం అయితే 5:44 అవుతుంది. ఇది అయితే 6 దాకా అన్నమాట. అరే రాయల మీద ఎక్కువ రాళ్ళు ఎక్కొద్దు. ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా అసలు రాయలు ఎక్కొద్దు. పేరెంట్స్ వాళ్ళు ఎక్కొచ్చు. గ్యాస్ వేరేది వేస్ట్ కాదు, రాళ్ళ మీదకి ఎక్కువ డాన్స్ చేస్తున్నాం. ఇదైతే ప్రొజెక్షన్ కోసం అయితే వాడతారు. ఎప్పుడన్నా ప్రోగ్రామ్స్ అయినప్పుడు ప్రొజెక్షన్ కోసం దాని అయితే కార్పెట్ అయితే పైకి లేస్తారు. చూడొచ్చు మీరు ఈడ. ఇది పిల్లర్ ఇరిగింది అనుకుంటా, అక్కడ లోపల పోయింది. పైన ఏ చెల్లి చెర్రీ ఇదా నాడు గ్యాస్ వీనికి తీట బాగున్నది. వీడిని పట్టి అరెస్ట్ చేయాలి. అక్కడికైతే వెళ్దాం ఇప్పుడు. ఉన్నదట దీంట్లో ఏంటిదో అర్థమైతలేదు. ఓకే ఓకే దీనిపైన ఇంకొంచెం చెక్కే పెండింగ్ ఉన్నట్టున్నది. అయితే చూడొచ్చు ఈడ కూడా అదే. లోపల వచ్చిన నీళ్ళ గ్యాదర్ అయితే ఓకే సిస్టమ్ నాకు తెలిసినంత వరకు ఆవులకు అనుకుంటా గైస్. ఆవులకు కాదు ఏళ్ళకి కాదు, ఇలా స్టోర్ అయిన నీళ్ళని ట్యాంకులకు పోతాయి. ట్యాంకులకు అట్లకెళ్ళి ఇటు వస్తాయి, ఈ నుంచి ఇటు వస్తాయి, ఆ నుంచి ఎటు పోతే చూద్దాం. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి అటు ఏదో ఉన్నట్టున్నది. దాంట్లోకి వెళ్ళి దీంట్లోకి వస్తాయి, దీంట్లోకి వెళ్ళి దీంట్లో పడితే హోల్ నుంచి వీడికి వస్తాయి, వీడికి వస్తాయి, ఇంచే అడిపోతాయి. అటు ఏడికి పోతుందా అని ఎక్స్పెక్ట్ చేద్దాం. చూడండి ఎంత అటు ఎన్నిటో తెరతలేదు. అప్పటికన్నా ఈ సిస్టమ్ అప్పట్లోనే ఇంత టెక్నాలజీ వాడిందంటే ఇప్పటి సైన్స్ కూడా పనికిరాదు. డిజైన్ చూడండి ఎంత బాగుందో, ఎంత బాగుంది. చక్రం నేనే కింద స్మూత్ గా ఉన్నది. ఇది చూపిద్దా? గ్యాస్ మనమైతే చూపించిన చెక్కిలు డా అటువా చెర్రీ మా ఆడుకోవాలి ఇప్పుడు పా. మనమైతే ఈ పెద్ద పెద్ద కొండలను అయితే దిగేస్తున్నాం. గ్యాస్ మన వాళ్ళు అయితే ఏదో చూసిల్లట. ఓ వావ్ చెక్కింది. ఇది లయన్, ఇది ఎలిఫెంట్ అనుకుంటా. మనం చెప్పలేము పైన యానిమల్ ఇది ఏంటిదో అసలు. మస్తు చెప్తారు. అప్పట్లోనే ఇంత. అరే టైం అవుతుంది, అటు పోవాలి. ఇంకా అటు ఇంకా 10 minutes ఉన్నాయి. అటు ఎక్స్ప్లోర్ చేసి పోదాం. చాలా మస్తు ఎక్కిలు, కాకపోతే మాకు టైం లేదు చూపించడానికి. 6 దాకా మాకు అనుకోకుండా వచ్చినాం. పాదాలు ఉన్నాయి ఎవరు పాదాలు ఉన్నాయి. అరే చిన్న చిన్న పాదాలు ఇక్కడ పాదాలు ఎవరు చెక్కారు చెక్కారు ఇన్నైతే. మేమైతే ఇక్కడికి అయితే వచ్చాం. ఏది ఎక్కాం చూడండి రైటింగ్ ఉంటుంది అక్కడ మధ్యలో, అదేంటో అర్థమవుతలేదు గైస్. అక్కడ ఒక రింగ్ ఉన్నది చూసినావు, దాని మీద ఉంటుంది. ఏదైతే అర్థమవుతలేదు అసలు, ఏంటి అర్థమవుతలేదు ఇది. ఇటు నుంచి ఉంది దారి. ఇడ్నించలు కాదు, అడ్నించలు వా, అడ్నించలు వా, అడ్నించలు ఇటుకోద్దు, అడుకొద్దు అడుకొద్దు. ఆడ తిడతారు అనుకుంటా. సాయి కింద తొండలు అవన్నీ ఉన్నాయి, పాములు గీములు వస్తాయి. గాయస్ మాకైతే టైం అయితే లేదు గాయస్, ఎక్కేటప్పుడు ఎక్కరాదు. అటకెళ్ళి ఎక్కొచ్చాను. నెక్స్ట్ అయితే దాని లోపలికి వెళ్ళి దాంట్లో మీకు అది చూపిస్తాం. డోర్ అయితే వేసాడు. మరి తను వద్దు తిడతారు. చూసిల్లా మీరు ఎప్పుడైనా? చూసిల్లా లోపల పోయి? వేసి లోపలికైతే వచ్చాం. అన్ని రాసి పెట్టారు, దాన్ని తొక్కొద్దు అనుకుంటా. మీరైతే చూడొచ్చు శిల్పాలనే. మీరైతే చూసారు కదా. ఇక్కడ రైటింగ్ ఏమో రాశారు, మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ రాశారు గైస్. మీకైతే జూమ్ చేసి అయితే చూపిస్తున్నా. ఇవన్నీ ఇన్స్క్రిప్షన్స్ గైస్. ఇక్కడ ఏమో రాశారు, ఇక్కడ బాగా రాశారు. ఇక్కడ ఏమన్నా ఏదో గుర్తు, అది గుర్తులా ఒక అమ్మాయి గుర్తు గైస్ నాకు తెలిసి అయితే. సో గైస్ మేమైతే ఆడికి పోయి ఎక్స్ప్లోర్ అయితే చేస్తాం.
ఎత్తే ఉంటాయి పాతవి కదా గ్యాస్ మేమైతే వీడికైతే వచ్చాం. ఇది ఏంటో పెద్ద కొండ లెక్క పైకి అయితే ఉన్నది. కొండ అంటే కొండ కాదు, ఇది ఒక రాజ్యం లెక్క. నేనైతే చూడొచ్చు. ఇది ఇట్లా లేచినట్టున్నది. ఇది ఒక రూమ్ అనుకుంటా. ఈ రూమ్ ఇక ఇరిగింది. కానీ గాయస్ నేను ఎక్కినట్టు ఎవరు ఎక్కొద్దు రాయలు. ఎక్కితే మళ్ళా మరి ఎందుకు ఎక్కిలా అని విన్ అయితే కామెంట్ చేయాలి గైస్. గైస్ ఇదంటే ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్. ఈ లోపలికి వెళ్ళి అయితే నీళ్ళు రావడం దారి ఉన్నది లోపలి నుంచి. అదే రావు. అరే శివుంది అది శివుందో ఏంటిదో. దా 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 చెప్పులు వేసుకొని పోయింది. మళ్ళీ ఆనించాలి అడ్డుపోతే ఆ ఊళ్ళోకి వెళ్ళి మీకైతే ఆనించాలి. ఇంకో అభిషేకం జరిగి ఇట్లకెళ్ళి ఇట్లా ఇంకా ఇట్లా వస్తే ఇక ఇంకేం లేదు అనుకుంటా. అంతే ఇప్పుడైతే మనం చూడొచ్చు. మీరు తోరణం చూడొచ్చు. మీరు చూడండి గ్యాస్, మీకైతే వ్యూ మొత్తం కనిపిస్తుంది అనుకుంటా గ్యాస్. ఇది రాసి ఉన్నది దగ్గర పెట్టు మంచిగా. చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకో దగ్గరకు ఉన్నది. నేనైతే చూడొచ్చు. ఇదంతా చిన్న చిన్నగా రాసి కాకపోతే ఇరిగినాయి. ఇది హార్స్, ఇది హార్స్. ఇది బ్రహ్మదేవుడు. ఇది బ్రహ్మ. మీరైతే అది కరెక్ట్ ఏమో కాదు కామెంట్ చేయండి. నేను కరెక్ట్ చెప్పా. ఇది లయన్స్. అబ్బా మస్తు చెక్కిలు ఇవి. కామెంట్ చేసి పని మాకు కూడా తెలియదు. మీరు కామెంట్ చేస్తే మిస్సింగ్ యుద్ధాలు ఎదిగినప్పుడు కోటను తిరిగినప్పుడు ఇది ఎవరో మీరు కామెంట్ చేయాలి. చిన్న చిన్నగా అంటే ఇప్పుడైతే నెక్స్ట్ దానికైతే వెళ్ళబోతున్నాము. అది అలా చేస్తారో చేయరో అర్థమవుతుంది. అక్కడికైతే ఇప్పుడు లెట్స్ గో. అక్కడికైతే అక్కడ మీరు చూసుకోవచ్చు. ఏడా నంది ఉన్నారు అక్కడ కనిపిస్తుంది కావచ్చు నంది. ఇలా దిగేటప్పుడు చూసుకొని దిగండి. ఇక్కడ అంతా నీళ్ళు ఉన్నాయి. నా కాళ్ళకి ఇప్పుడు తాసి నంది ఆడ శివుడు లేడు. ఎట్లా మొక్కుతావురా నువ్వు? అర్థమైతుంది అంతే. చెర్రీ ఇది ఒక ఆర్చ్ లెక్క అయితే పెట్టిల్లు. ఆర్చ్ ఇదైతే ఆర్చ్ లెక్క ఉన్నది. గ్యాస్ ఈయనైతే శివలింగం అయితే ఉన్నది. గ్యాస్ మీరైతే చూడొచ్చు తోరణం. మేమైతే ఇన్నిసార్లు అయితే ఎగ్జిట్ అయితే కాకపోతున్నాం. గ్యాస్ మనం అయితే చూడొచ్చు. అయితే ఎగ్జిట్ అయితే వచ్చేసాం. 6 అవుతుంది. 6కే మనం వీడియో అయితే ఎండింగ్ చేసుకున్నాం. చూడొచ్చు బయట అయితే పార్కింగ్ గ్యాస్ చూడొచ్చు ఎంత పెద్దగా ఉన్నదో. దీని అయితే కుష్మహల్ అని కూడా అంటారు. దీన్ని అయితే క్లోజ్ చేశారు. ఓ షెట్. దీన్ని అయితే చాలా మంది లోపల ట్రై చేస్తారు. గైస్ గేట్ వేస్తారు. చూడొచ్చు గైస్. ఆ పైకి అయితే ఒక్కసారి ఎక్కినట్టున్నా నేను. ఇంకా వెళ్ళాలని కోరుకుంటాను. కాకపోతే తాళం మీద వేసుకున్నా. స్టాటస్ ఫోటో మ్యాప్ కూడా ఉన్నది. అది దీనైతే కాదు. రామప్పలే అయితే రామప్పలే. దీన్ని కాదనుకుంటా. రామప్పలే నేను చెప్పలే. రామప్పలే వాడైతే కుర్కురే అదేమో ప్రమోషనల్ వీడియో కాదు. ఒక 5 రూపాయలు ఏమైంది ఇది? ఇదా క్లోజ్ చేసి ఉన్నాడు. ఇప్పుడైతే మనైతే రిటర్న్ బ్యాక్. నేనైతే పొలాలు ఉంటాయి. దీంట్లో మన రాజులందరూ అది భూమి తవ్వి దాంట్లో బంగారం అయితే పెట్టింది.
దొరికే మాత్రం లక్కే, అంటే దొరకవు అనుకో తీసేస్తారు, కొన్ని చోట్ల దొరుకుతాయి. వెజిటేబుల్స్ కూడా పండిస్తారు, ఆకుకూరలన్నీ అన్ని ఆకుకూరలు అన్ని ఆకుకూరలన్నీ మన మార్కెట్కి ఇక్కడికి వెళ్ళి వస్తాయి. 20% వరంగల్ నుంచి. ఏమో ఎక్కడి నుంచి రావచ్చు. వాళ్ళైతే చూడొచ్చు, వాళ్ళు పోతున్నారు, మనం పోదాం. వాళ్ళు ఎంపంటే మనం పోతానా. చూడొచ్చు మీరు అయితే ఎంత ఎత్తున్నాయి మెట్లు, చాలా డేంజర్గా ఉన్నాయి. అయితే మన సబ్స్క్రైబర్స్ మొత్తం కనబడుతుంది. కాలేజ్ దగ్గర మేమైతే పోతానా. శివుని బొమ్మ ఇలాంటి వీడియో అయితే అయిపోయింది. బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడిప్పుడే మేము అది చేస్తున్నామండి, జర మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మా పిల్లల్ని అందరూ ఎంకరేజ్ చేయండి అని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.